యెషయా గ్రంథం 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతన్ని చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు అగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల సొమ్ము విభజించుకొనును. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయువారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము. ప్రసవేదన పడనిదానా, జయ కీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిటారముగా సాగనిమ్ము. నీ తాళ్లను పొడుగు చేయము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయ్య ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖ క్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని యున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును.
నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు. భీతి నీకు దూరంగా ఉండును. అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధంగా గుంపుగూడువారు నీ పక్షపు వారు అగుదురు. ఆలకించుము. నిప్పులోది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించినవాడను నేనే. నాశనము చేటకై పాడు చేయవాన్ని సృజించినవాడను నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోష ఆరోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. దప్పికొనిన వారలారా, నీళ్ల యుద్ధకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు నీయకే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చెదరు? సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింప నీయుడి. చెవియొగ్గి నా యుద్ధకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనులకు సాక్షిగా అతన్ని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలా మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగచేటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు. సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీత నాదము చేయును. పొలంలోని చెట్లనియు చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదురగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టి వేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రుడిగా గాయకొను నరుడు ధన్యుడు. యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుర్లు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను
నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చెదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములు అగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇజ్రాయేలులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇజ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలముల్లోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరుగా లేరు. కలవరించుచు పండుకొనువారు నిద్రాశక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందురు, నేను ద్రాక్షరసము తెప్పించెదను, మనము మద్యము నిండారులు అగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూసి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా? మస్తచ వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వార్లారా, లోయల్లో రాత్రి సందుల కింద పిల్లలను చంపు వార్లారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది. అవే నీకు భాగ్యము. వాటికే పానీయ అర్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యమును అర్పించుచున్నావు. ఇవన్నీ జరగగా నేను ఊరకుండా దగున ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకొంటివి. బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపుల వెనుకను ద్వారబంధం వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షంగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలం తీసుకుని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారంగా తీసుకుని నీ రాయబారులను దూరంనకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొన లేదు. నీవు బలం తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. బహుకాలం నుండి నేను మౌనంగా నుండి నందుననే గదా నీవు నాకు భయపడలేదు. నీ నీతి ఎంతో నేనే తెలియచేసేదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములు అగును. నీకు మొరపెట్టినప్పుడు నీ విగ్రహములు గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. ఎత్తుచేడి త్రోవను సిద్ధపరచుడి. అడ్డం చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన యెడల నా మూలంగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని.
వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టింతును. దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటివారు. అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరుచుదురు. తనకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడునట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసం గాదా? నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలుపెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని చూసి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొన్నవానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు, దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనది అనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినము అనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలుకడు. సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. వారు మిడునాగులు గుడ్లను పొదుగుదురు. సాలెపురుగు వలె నేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒకదాన్ని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పం పుట్టును. వారి పట్టు బట్టనేటకు
పనికి రాదు. వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే. వారు బలాత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడును నాశనమును వారి త్రోవల్లో ఉన్నవి. శాంతవర్తనమును వారెరుగరు. వారి నడవడుల్లో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొంచున్నారు. వాటిలో నడుచువాడెవడునూ శాంతి నొందడు. కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొంటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ చీకటియే ప్రాప్తించెను. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధి చీకటి యందు వలెనే మధ్యాహ్న కాలమున కాలుజారి పడుచున్నాము. బాగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరిల్లుచున్నాము. గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము. న్యాయం కొరకు కాచుకొంచున్నాం గాని అది లభించుటలేదు. రక్షణ కొరకు కాచుకొంచున్నాం గాని అది మాకు దూరంగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు, నా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయంలో యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది. నీతి దూరంగా నిల్చున్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. ధర్మం లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేక పోయెను. చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవట యెహోవా చూసెను. అది ఆయన దృష్టికి ప్రతికూలమై యుండెను. సంరక్షకుడు లేకపోవట ఆయన చూసెను. మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచంగా ఆయన ధరించుకొనెను. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రంగా వేసుకొనెను. ఆసక్తిని పైవస్త్రంగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్యము చూపును. తన విరోధులకు ప్రతీకారము చేయును. ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లికొన్న వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము. వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు చంకన ఎత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును. నెబాయేతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములు అగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములు అగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘముల వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపంలో నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తార్షిషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలయనగా నేను కోప్పడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును.
నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనులు నిర్మూలం చేయబడుదురు. నా పరిశుద్ధ ఆలయపు అలంకారం నిమిత్తమై లెబోనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసెదను. యెహోవానగు నేనే నీ రక్షకుడుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడును అనియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలత్కారం అను మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని నాశనమను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగ్గా ఉండదు. నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అగును. నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములు అగును. నీ జనులందరూ నీతిమంతులై యుందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నికలేనివాడు బలమైన జనము అగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులు అందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమ పరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములు అన్నియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపించుదురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులుగాను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గురించి చెప్పుదురు. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవించుదురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలు అగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలేనిగా న్యాయం చేట యెహోవానగు నాకు ఇష్టం. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకుంట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకలను మొలిపించునట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు
వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇక మీదట నీ దేశంలో చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితము అగును. యవనుడు కన్యకును వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడు అనియు యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను. నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇవ్వను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మండపములలో దాన్ని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభాతి వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడు ఎవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్ట వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్యము చేత వారిని అనగద్రొక్కి తిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలనియు డాగులే. పగ తీర్చుకును దినము నా మనసునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరములు వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడుతుని. సహాయం చేయవాడెవడనూ లేకపోయెను, ఆదరించువాడెవడనూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపం కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లా చేసి తిని, వారి రక్తమును నేలన పోసి వేసి తిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధము లాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ ఆపదల్లో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడేడి? తమలో తాను పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగచేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలముల నుండి దృష్టించుము.
నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యం లేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యమంతయు అణిగి పోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన నెన్నడును ఎరుగని వారి వలె నైతిమి. నీ పేరెన్నడను పెట్టబడని వారి వలె అయితిమి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. గగనం చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు దద్దరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తద్దరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు నే కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి. గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయెను. నేను ఆధారం చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకును వాడొకడును లేడు. నీవు మాకు ముఖం చాటు చేసుకొంటివి. మా దోషం చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికంగా కోపపడకుము. మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము. చిత్తగించుము, చూడుము, దయచేయము. మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయెను. సియోను బీటాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన అతిశయాస్పదమైన మందిరము అగ్నిపాలాయెను. మాకు మనోహరములై యున్నవన్నీయు నాశనమైపోయెను. యెహోవా వీటిని చూసి ఊరుకుందువా? మౌనంగా ఉందువా? అత్యధికంగా మమ్మను శ్రమ పెట్టుదువా? యెషయా గ్రంథము 65వ అధ్యాయము. నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక వారు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసమును తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారం చేయక నేను మౌనంగా నుండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను. నిశ్చయంగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద నా జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోయుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష గెలల్లో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. నా సేవకులందరినీ నేను నశింపచేయకుండునట్లు
వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలంగా ఉండును. యెహోవా విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచు వార్లారా, అదృష్టదేవికి పానీయ అర్పణములను అర్పించు వార్లారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి. నాకిష్టము కాని దానిని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించుదును. మీరందరూ వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనం చేదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానం చేసెదరు గాని మీరు దప్పుకొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయ ఆనందం చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖం చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసి పోయెదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతం చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయను. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును. అవి నా దృష్టికి మరుగు అగును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, నా జనులను గురించి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరములు వయసు గలవారే చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడు అగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవించుదురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్ అంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయం నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికిలాగున జరుగును. వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచు ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే. నైవేద్యం చేవాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే. ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసంలో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదకే రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడు వార్లారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు నీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడునట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గు నొందుదురు.
ఆలకించుడి, పట్నంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది. దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవవేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది. నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక్క జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవవేదన కలగ్గానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవవేదన కలగచేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచూ ఉన్నాడు. పుట్టించు వాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచూ ఉన్నాడు. యెరూషలేమును ప్రేమించు వార్లారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వార్లారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె సైన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. నదివలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జలప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాచేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూచుండగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచూ ఉన్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గం చేతను శరీరులు అందరితో ఆయన వ్యాజ్యం ఆడును. యెహోవా చేత అనేకులు హతులు అగుదురు. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకరిని చూసి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచు ఉన్నవారై పందిమాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒక్కడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని వీలుకాండ్రైన తార్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర దీపవాసుల యొద్దకును వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచెర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యంగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయంగా ఉండును.